రాజమండ్రి వై జంక్షన్లోని ఆనంద్ రోటరీ హాల్లో ఏపీ టాక్సీ ఓనర్స్ అండ్ డ్రైవర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ పాలాభిషేకం కార్యక్రమం నిర్వహించారు. రోడ్డు రవాణా రంగ కార్మికుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు పేర్కొన్నారు. సోమవారం రాజమండ్రి వై జంక్షన్లోని ఆనంద్ రోటరీ హాల్లో ఏపీ టాక్సీ ఓనర్స్ అండ్ డ్రైవర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ పాలాభిషేకం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రవాణా రంగ కార్మికులకు తమ కుటుంబం ఎప్పుడూ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. గతంలో కార్మిక శాఖ మంత్రి అచ్చెన్నాయుడు హయాంలో రవాణా రంగ కార్మికుల సమస్యలు ఆయన దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించినట్లు గుర్తు చేశారు. రవాణా రంగ కార్మికులను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ ట్యాక్స్ విధానాన్ని అమలు చేస్తుందని చెప్పారు. ఏపీ టాక్సీ ఓనర్స్ అండ్ డ్రైవర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ముచ్చుకర్ల సత్యనారాయణ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీని అమలు చేస్తూ వాహన మిత్ర, గ్రీన్ ట్యాక్స్ వంటి పథకాలు అమలు చేయడం హర్షణీయమన్నారు. సంక్షేమ బోర్డు ద్వారా రవాణా రంగ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మార్గాని వసంతకుమార్, ఆనంద్, దొమ్మేటి సోమశేఖరరావు, ఏవి సత్యనారాయణ, చింతా శివవర్మ, చిన్నమిల్లి నారాయణ, బోకు సింహాచలం, వెన్న సత్యనారాయణ, మీసాల కొండలరావు తదితరులు పాల్గొన్నారు. ప్రజలకు రవాణా సేవలు అందించడంలో మోటార్ కార్మికులు అమూల్యమైనటువంటి సర్వీస్ చేయడం అన్నది మనం గ్రహించే విషయం. వాళ్ళు చేసే సర్వీస్ ఇంత అంతా కాదు. దాన్ని మనం ఖచ్చితంగా ఆ సర్వీస్ని ఆదరించాలి, గౌరవించాలి, వాళ్ళకి అన్ని విధాలా సహకరించవలసినటువంటి అవసరం కూడా ఉంది. శిష్టీకరణ సేవా సంఘం ఆధ్వర్యంలో రాజమండ్రి ఆటో నగర్లో కార్తీక వన సమారాధన కార్యక్రమం నిర్వహించారు. రాజమహేంద్రవరం లాలాచెరువు ఆటోనగర్ గోగులమ్మ ఆలయం పక్క తోటలో శిష్టీకరణ సేవా సంఘం ఆధ్వర్యంలో వన సమారాధన కార్యక్రమం జరిగింది. ఉసిరి చెట్టు కింద పార్వతీ పరమేశ్వర్ల చిత్రపటానికి పూలు సమర్పించి పూజలు చేశారు. వన సమారాధనలో ఆటపాటలు ఆహ్లాదకరంగా ఉన్నాయి. ఈ కార్యక్రమానికి శిష్టీకరణ సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అక్కుమత్రి రాజా, తూర్పుగోదావరి జిల్లా గౌరవ అధ్యక్షులు బట్లంక నాగప్రకాష్, ప్రెసిడెంట్ పివిఎస్ ప్రకాశరావు, శిష్టీకరణ సేవా సమితి అధ్యక్షులు ఎస్విఎస్ శ్రీనివాసరావు, సెక్రటరీ డబ్బేరు విజయ్ కుమార్, శిష్టీకరణ సేవా సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, నగరంలో పలువురు ప్రముఖులు, పెద్దలు విచ్చేశారు. అంటే ముఖ్యమంత్రి సహాయ నిధి అండి, అది చాలా కీలకమైనదండి. అదేంటంటే ఆరోగ్యశ్రీ వర్తించకుండా, అందరికీ ఆరోగ్యశ్రీ వస్తుంది, కొంతమంది కొన్ని ఆపరేషన్స్కి ఆరోగ్యశ్రీ వర్తించదండి. అలాంటి కేసు ఒకటి మన ధవళేశ్వరంలో జరిగింది. వాళ్ళు పేరున్నారు మన విఎన్ఎం శివప్రకాష్ గారు బ్రెయిన్ ఆపరేషన్ చేశారండి. అతనికి దగ్గరగా ఒక 6 లక్షలు 5 లక్షలు ఖర్చు అయింది. అతనికి పాపం 8 లక్షల ఖర్చు అయింది. కానీ వాళ్ళు బిల్స్ మొత్తం అడిగితే వాళ్ళు కొన్ని బిల్స్ ఇచ్చారు మాకు. వాళ్ళ కాగితాలన్నీ తీసుకుని మన బుచ్చ చౌదరి, ఎందుకంటే స్థానికంగా నేను ఒక్కడినే అడిగితే ఆయన అడిగాడులే అనుకుంటారు. మనందరం అడిగితే తప్పనిసరిగా ఎవరైతే అడిగారో వాళ్ళందరూ ఆధ్వర్యంలో పలానాయన అడిగాడు, ఆయన అడిగాడు. అక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటది. అక్కడ ఏర్పాట్లన్నీ అక్కడ చేశారమ్మా. దీపాలు, ప్రమిదలు అన్నీ ఉంటాయి అక్కడ. మీరు రావడమే, మీ ప్రెజెన్సే మాకు కావాలి. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్ఆర్సీపీ కోటి సంతకాల సేకరణలో భాగంగా రాజమండ్రి 8వ వార్డులో మాజీ ఎంపీ మార్గాని భరత్రాం ఆధ్వర్యంలో రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకిస్తూ ప్రజల్లో చైతన్యం తేవడం ద్వారా ఈ నెల 12న పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించనున్నట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి మాజీ ఎంపీ మార్గాని భరత్రాం చెప్పారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్ఆర్సీపీ కోటి సంతకాల సేకరణ, బాబు షూరిటీ మోసాలపై 8వ వార్డుకు రచ్చబండ కార్యక్రమం స్థానిక దానవాయిపేట మెయిన్ పార్క్ వెనుక డామినోస్ పిజ్జా వద్ద సోమవారం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీ భరత్ మాట్లాడుతూ చంద్రబాబు ఎన్నికల ముందు ఎన్నో హామీలు ఇచ్చి వాటిని నెరవేర్చకుండా మోసం చేస్తున్నారని విమర్శించారు. దీన్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళడానికి
ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను అడ్డుకోవడానికి జగనన్న పిలుపు మేరకు ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చి 1 కోటి సంతకాల సేకరణ చేస్తున్నామని తెలిపారు. ఇందులో భాగంగానే ఈరోజు 8వ వార్డుకు సంబంధించి రచ్చబండ కార్యక్రమాన్ని ఇక్కడున్న నాయకులు, ముఖ్యంగా నల్లమిల్లి సత్యనారాయణ రెడ్డి వారి శ్రేయోభిలాషులు కష్టపడి ఏర్పాటు చేశారని అభినందించారు. ప్రజల సంక్షేమ పథకాల అమలులో విఫలం, విద్యార్థుల ఉన్నత విద్యల చదువులకు ఆటంకం పరిచే విధంగా సంస్కరణలు, మద్యం సిండికేట్ వ్యవహారాలు, బ్లేడ్ బ్యాచ్ ఆగడాలు ఇలా చెప్పుకుంటూ పోతే ఈ అరాచక పాలనకు అడ్డు అదుపు లేకుండా పోయిందన్నారు. రాబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో పార్టీ నుండి నిలబడే అభ్యర్థులకు మీరు అండగా నిలబడి గెలిపిస్తే మీ తరఫున, మీ సమస్యల తరఫున వారు నిలబడతారు. అలాగే వారికి వెన్నుదన్నుగా నేను నగరంలో ఉంటానని భరత్ తెలిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజమండ్రి సిటీ కుటుంబ సభ్యులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. ఈ తెలుగుదేశం కూటమి ప్రభుత్వం మెడికల్ కాలేజీలని ప్రైవేటైజ్ చేసే నిర్ణయం తీసుకున్నారు. దాన్ని వ్యతిరేకిస్తూ ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో రేపు 12వ తారీఖున ప్రతి నియోజకవర్గంలో కూడా పెద్ద ఎత్తున ర్యాలీలు చేపట్టి ఈ ప్రభుత్వ విధానాలన్నీ మొత్తం అన్నిటిని కూడా వ్యతిరేకిస్తూ రేపు కలెక్టరేట్ల దగ్గర, రాజమండ్రి కాబట్టి సబ్ కలెక్టరేట్ దగ్గర రేపు వినతి పత్రం ఇవ్వబోతా ఉన్నాం 12వ తారీఖున. రాజమండ్రి శ్రీరాంపురం రోడ్లో తలసిల జనార్దన్ తోటలో ఘనంగా కాపునాడు కార్తీక వన సమారాధన నిర్వహించారు. కాపునాడు ఉభయ గోదావరి జిల్లాల అధ్యక్షుడు గుదే రఘునరేష్ కార్యవర్గం ఆధ్వర్యంలో శ్రీరాంపురం రోడ్లో గల తలసిల జనార్దన్ తోటలో కార్తీక వన సమారాధన కార్యక్రమం అత్యంత ఘనంగా జరిగింది. వేలాదిగా కాపు సంఘీయులు తరలివచ్చారు. కాపు నాయకులు, ప్రజాప్రతినిధులు ప్రసంగాలు సంఘీయులను ఆకట్టుకున్నాయి. ఇతర కులాల నాయకులను కూడా ఈ కార్యక్రమానికి ఆహ్వానించడంతో అన్ని కులాల వారు సమాజంలో స్నేహభావంతో మెలగాలని, ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణంలో భాగస్వాములు కావాలనే సంకేతాన్ని అందించారు. మహిళలకు, చిన్నారులకు ఆట పోటీలు నిర్వహించి బహుమతులు ప్రదానం చేయడంతో సందడి వాతావరణం నెలకొంది. కాపు జాతి గర్వించదగ్గ వ్యక్తులను అయినటువంటి స్వాతంత్ర సమరయోధుడు ద్వార బంద చంద్రయ్య నాయుడు, మద్రాస్ ప్రెసిడెన్సీ ముఖ్యమంత్రిగా చేసిన సారా కోర్మ వెంకటరెడ్డి నాయుడు గల జీవిత చరిత్రను పుస్తక రూపంలో గుదే రఘునరేష్ ప్రచురించి రాజానగరం శాసనసభ్యులు బత్తుల బలరామకృష్ణ చేతుల మీదుగా పుస్తకావిష్కరణ చేయించారు. రాజ్యాధికారం దిశగా ముందుకు వెళ్లాలని సంఘీయులు అభిలషించారు. ఈ కార్యక్రమంలో రాజానగరం శాసనసభ్యులు బత్తుల బలరామకృష్ణ, రాజమండ్రి శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్, వైసీపీ సిజిసి సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి, డీసీసీబీ మాజీ చైర్మన్ అక్కుల వీర్రాజు, రాజ్యసభ సభ్యులు సానా సతీష్, ప్రతినిధి అజయ్, తెలుగుదేశం పార్టీ నాయకులు ఎర్ర వేణుగోపాలరాయుడు, జనసేన ఇన్ఛార్జ్ అత్తి సత్యనారాయణ, బార్లపూడి క్రాంతి, మజ్జి పద్మ, వైసీపీ నాయకులు మేడపాటి షర్మిలారెడ్డి, నగర ప్రముఖులు దేశిరెడ్డి బలరామనాయుడు, ఆకుల వెంకటేశ్వరరావు, ఆళ్ల ఆనందరావు, అర్లపల్లి పురుషోత్తం, వైవిడి ప్రసాద్, వడ్డి మురళి తదితరులు పాల్గొన్నారు. కాపునాడు పార్లమెంట్ అధ్యక్షులు ముమ్మిడి వీరబాబు, దేశినీడి రాంబాబు, కాళ్ల చక్రరావు, పిల్లా దుర్గాప్రసాద్, రుద్ర దుర్గాప్రసాద్, దేనీడి మణికంఠ, సింహాద్రి ప్రసాద్, దేవకీవాడ చక్రపాణి, నల్లంశెట్టి వీరబాబు, ఊరింకల సతీష్, ర్యాలీ రామకృష్ణ, తలారి శ్రీనివాస్, కోరుమిల్లి నాయుడు, సింహాద్రి నాగభూషణం, గోపిశెట్టి విజయలక్ష్మి, దుర్గాదేవి, మునగాల భాస్కర్, చూడసాని చంద్రశేఖర్, బొచ్చు నాగార్జున, కుంపట్ల రామకృష్ణ, ఇంటి జయరాజ్, వడ్డీ రామకృష్ణ, రాపాక తదితరులు పాల్గొన్నారు. రాజమహేంద్రవరం కొంతమూరు షణ్ముఖపీఠం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సన్నిధిలో పీఠాధిపతి స్కందస్వామి ఆధ్వర్యంలో 9వ వార్షికోత్సవ మహోత్సవాల్లో భాగంగా అయ్యప్ప స్వామి పడిపూజ అత్యంత ఘనంగా నిర్వహించారు. ముందుగా గణపతి పూజ, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పూజ, అయ్యప్ప స్వామి అష్టోత్తర పూజ, కనకదుర్గమ్మ అష్టోత్తర పూజ, షణ్ముఖపీఠం భజన మండలి వారిచే అయ్యప్ప స్వామి భజన కార్యక్రమం జరిగింది. హారతులు సమర్పించారు. ఈ సందర్భంగా షణ్ముఖ పీఠాధిపతి స్కందస్వామి మాట్లాడుతూ ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసిన ప్రతి ఒక్కరికి ఆ అయ్యప్ప స్వామి ఆశీస్సులు ఉంటాయని తెలియజేశారు. పట్టుదలతో ఏ రంగాన్ని ఎంచుకుంటే ఆ రంగాన్ని ఖచ్చితంగా దాని అంతు చూడాలి. మనకంటూ ఒక మార్క్ ఏర్పడాలి. మనమంటూ ఒక చరిత్ర సృష్టించాలి.
అన్న కోరికతో నేను వచ్చాను. ప్రజలు ఆశీర్వదించారు కాబట్టి ఈరోజు ఎమ్మెల్యే అయ్యాను. ఎమ్మెల్యే కాకపోయినా నేను చేసిన ప్రతి రంగం ఆధ్యాత్మిక రంగం ఎన్నుకున్నప్పుడు అందులో కూడా టాప్ పొజిషన్గా ఉన్నాను. వ్యాపార రంగం వెతుక్కున్నప్పుడు వ్యాపార రంగంలో కూడా గోదావరి జిల్లాలో టాప్ బిజినెస్ మ్యాన్ అయ్యాను. అంటే ఏ పని చేసినా ఒక కమిట్మెంట్తో చేస్తే ప్రతి ఒక్కరు సక్సెస్ అవుతారు. నన్ను ఉదాహరణగా తీసుకోమని కాదు, నన్ను ఉదాహరణగా తీసుకునేటప్పుడు లీస్ట్ పర్సన్గా తీసుకోండి. నాకంటే అద్భుతాలు సాధించిన వాళ్ళు, నాకంటే చిన్న స్థాయి నుంచి మొదలుపెట్టి అద్భుతమైనటువంటి శిఖరాలను ఎదిగిన వాళ్ళని ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్క యువత కూడా ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ యొక్క మంచి సమాజ స్థాపనలో అభివృద్ధి చెందుతున్న మన భారతంలో కాపుల ప్రాముఖ్యత ఒక్కసారి మార్కుగా చూపించాలని యువతనందరినీ ప్రత్యేకంగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి కమిటీ వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ కార్యక్రమాలు ఇంత శ్రమపడి చేస్తున్నందుకు మీరందరూ కూడా మీ సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటూ, మరి అలాగే మన రాజమండ్రిలో మరి సేవా కార్యక్రమాలు చేస్తున్న వారిలో మరి మన పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయి. మరి రేపు మన రాజమండ్రిలో గల కోటిలింగాల రేవులో లక్ష దీపోత్సవం కార్యక్రమం మరి నిర్వహిస్తున్నారు. పంతం కోనరావు గారు మరియు వారి టీం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. రేపు సాయంత్రం ఆ కార్యక్రమానికి కూడా మన సామాజిక వర్గాలందరూ కూడా హాజరయ్యి ప్రతి ఒక్కళ్ళు ఇక్కడ దీపం గోదావరి గట్టున దీపం వెలిగించుకుని, కార్తీక మాసంలో దీపం వెలిగించడం అంటే ఎంతో ప్రసిద్ధి చెందింది. ఆ దీపం వెలిగించుకుని రేపు సాయంత్రం ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటూ, మరి ఇక్కడ వచ్చిన వారందరూ కూడా భోజనాలు చేసి వేదిక వద్దకు వస్తే మరి ఆటల పోటీలు మున్సిపల్ కార్పొరేషన్ వారు కుక్కలు కోతుల భిక్షాటన చేస్తున్న వారి బెడద నుంచి రాజమహేంద్రవరం ప్రజలను రక్షించాలి. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు డాక్టర్ టీకే విశ్వేశ్వరరెడ్డి విజ్ఞప్తి చేశారు. రాజమండ్రి గోకవరం బస్టాండ్ వద్ద ఉన్న మున్సిపల్ కార్పొరేషన్లో జరిగిన గ్రీవెన్స్ సెల్లో అడిషనల్ కమిషనర్కు తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు డాక్టర్ టీకే విశ్వేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు వినతిపత్రం ఇచ్చారు. రాజమహేంద్రవరంలో కుక్కలు, పందులు, కోతులు బెడద లేకుండా చేయాలని, అలాగే భిక్షాటన చేయువారి బెడద లేకుండా చేయాలని వినతిపత్రంలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా మున్సిపల్ కార్యాలయం గేటు వద్ద తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు డాక్టర్ టీకే విశ్వేశ్వరరెడ్డి మాట్లాడారు. రాజమహేంద్రవరంలో కుక్కలు, పందులు, కోతులు భిక్షాటన చేయువారి బెడద చాలా ఎక్కువగా ఉందని, దాన్ని నిర్మూలించడంలో మున్సిపల్ యంత్రాంగం మొత్తం విఫలమయ్యారని విమర్శించారు. రాష్ట్రంలో భిక్షాటన చేయటాన్ని నిషేధిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం జీవో విడుదల చేశారని, అలాగే సుప్రీంకోర్టు వారు కుక్కలను కట్టడి చేసి జన నివాస ప్రాంతాల్లో కుక్కలు, పందులు, ఆవులు తిరగకుండా చూడాలని ఆదేశాలు ఇచ్చారని, వాటిని అమలు చేయకుండా మున్సిపల్ అధికారులు తాత్సారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. భిక్షాటన చేయువారిలో 50% గంజాయి తాగడం, అమ్మడం వంటి అసాంఘిక కార్యక్రమాలు, ఇతర అసాంఘిక కార్యక్రమాలు చేసేవారు ఉన్నారని ఆరోపించారు. పోలీసులు వారిని గుర్తించి వారిపై తగు చర్యలు వెంటనే తీసుకొని రాజమహేంద్రవరం ప్రజలను రక్షించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పీసీసీ మాజీ సెక్రటరీ బెజవాడ రంగారావు, జిల్లా ప్రధాన కార్యదర్శి చిన్న మురళీకృష్ణ, నగర ఎస్సీసీఎల్ చైర్మన్ బత్తిన చంద్రరావు, జిల్లా డాక్టర్ సెల్ చైర్మన్ డాక్టర్ రాజశేఖర్, కిషోర్ జైన్, సురేష్, సతీష్ తదితరులు పాల్గొన్నారు. మన రాజమండ్రి నగరానికి 2027లో పుష్కరాలు వస్తున్నాయి. కేవలం సంవత్సరాల టైం ఉంది. ఈ పుష్కరాలకి కుక్కలు పెడదా, పందులు పెడదా, కోతులు పెడదా ఉండకూడదని చెప్పి మరి ఏదైతే సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది, ప్రజలు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో కుక్కలు, పందులు, కోతులు ఇటువంటి ఏవి ఉండకుండా చూడమని చెప్పి మొన్ననే సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ రిలీజ్ చేయడం జరిగింది. అలాగే చంద్రబాబు నాయుడు గారు ఈ ముష్టివాళ్ళ బాధ ఎక్కువగా ఉంది ఈ రాష్ట్రంలో అని చెప్పి ముష్టివాళ్ళు ఎవరు కూడా అడుక్కోవడానికి వీలు లేదని చెప్పి ఒక జీవో ఆయన కూడా రిలీజ్ చేయడం జరిగింది. రాజమండ్రి శ్రీకృష్ణ యాదవ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 16వ తేదీన యాదవ కార్తీక వన సమారాధన మహోత్సవం గోదావరి మహాపుర వనంలో నిర్వహిస్తున్నారు. ఈ నెల 16న నిర్వహించే వన సమారాధనలో రాజమండ్రి పరిసర ప్రాంత యాదవులంతా వచ్చి విజయవంతం చేయాలని రాజమండ్రి శ్రీకృష్ణ యాదవ సంక్షేమ సంఘం
ప్రతినిధులు ఆహ్వానిస్తున్నారు. వన సమారాధన కార్యక్రమానికి రాజమండ్రి నగర రాజకీయ ప్రముఖులను ఆహ్వానించామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నక్కెళ్ల బాబురావు యాదవ్, అంకం గోపి యాదవ్, రాయి వెంకటేశ్వరరావు యాదవ్, నొడగల సుధా యాదవ్, కరగాని వేణు యాదవ్, జానా కేశవ యాదవ్, మరుకుర్తి రవి యాదవ్, బోటా వీరబాబు యాదవ్, పడాల నాగరాజు యాదవ్, తురాల శ్రీనివాస్ యాదవ్, మిస్క జోగి నాయుడు యాదవ్, వియ్యపు రాఘవేంద్రరావు యాదవ్, బర్ల సీతారత్నం యాదవ్, కొయ్యన కుమారి యాదవ్, తుళ్ళి పద్మావతి యాదవ్, పల్లా వెంకటేశ్వరరావు యాదవ్, పడాల నరేంద్ర యాదవ్, మరుకుర్తి నరేష్ కుమార్ యాదవ్, గుండుపోయిన శ్రీను యాదవ్ తదితరులు పాల్గొన్నారు. హెచ్చు మార్కులతో ఉత్తమ విద్యార్థులు పాస్ అయిన వారికి నగదు బహుమతులు ఇవ్వబడును. అలాగే డ్యాన్స్ పోటీలు, ఆటల పోటీలు, పాటల పోటీలు, కృష్ణుని వేషధారణ పోటీలు జరుగును. వారికి కూడా విజేతలకు బహుమతులు, ఆకర్షణీయమైన బహుమతులు కలవు. కాబట్టి యాదవులందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయగలరని కోరుచున్నాను. ఇట్లు మీ నొడగల సుధా యాదవ్ పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం. అక్కడ వివిధ రకాల ఆటల పోటీలు నిర్వహించబడతాయి. బహుమతులు కూడా మన యాదవ సంఘీయులు పెద్దల ద్వారా అందించడం జరుగుతుంది. అలాగే వివాహ పరిచయ వేదిక కూడా నిర్వహించబడుతుంది. అక్కడికి బయోడేటాలు తీసుకొని అందరూ రావాల్సిందిగా కోరుకుంటున్నాం. అలాగే ఈ కార్యక్రమం పెద్ద ఎత్తున యాదవ సంఘీయులందరూ పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. యాదవ సంఘ ఐక్యత కోసం అందరం కలిసి ఒకే తాటి మీద నడవాలనే సదుద్దేశంతో ఈ వేళ చేసిన ఈ వన సమారాధన కార్యక్రమానికి అందరూ వచ్చి జయప్రదం చేయవలసిందిగా కోరుతూ ఉన్నాం. ఇప్పుడు ప్రస్తుతం మా రాజమండ్రి స్థానిక పెద్దలందరి దగ్గరికి వెళ్ళి వాళ్ళందరికీ కూడా ఇన్విటేషన్లు ఇవ్వడానికి మేము అంతా తయారై ఉన్నాం. రాజమండ్రి లలితానగర్ నామాన ధనరాజు శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయం వద్ద సాంప్రదాయ పద్ధతిలో కార్తీక దీపోత్సవం నిర్వహించారు. రాజమహేంద్రవరం లలితానగర్ నామాన ధనరాజు శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయం వద్ద నామాన వాసు ఆధ్వర్యంలో కార్తీక దీపోత్సవ కార్యక్రమం వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో లలితానగర్ మహిళలు భారీ సంఖ్యలో పాల్గొని పూజా కార్యక్రమాలు నిర్వహించి కార్తీక దీపం వెలిగించారు. ఆలయ పాకల ప్రసాద్ పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం నామాన వాసు ఆధ్వర్యంలో మహిళలకు పసుపు కుంకాలు, తులసి మొక్కలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో శ్రీపాద మోహన్, కానుపూడి తాతాజీ, తోలేటి శ్రీరాములు, నాగేంద్ర, అడబాల నాగార్జున, లోకేష్, సూర్య, సతీష్, లలితానగర్ ఫ్రెండ్స్ పాల్గొన్నారు. విధి నిర్వహణలో ప్రాణాలు అర్పించిన ఐఎఫ్ఎస్ అధికారి పందేళ్లపల్లి శ్రీనివాస్ 34వ వర్ధంతి సందర్భంగా పలువురు ఆయన చిత్రపటానికి నివాళులు అర్పించారు. విధి నిర్వహణలో ప్రాణాలను అర్పించిన ఐఎఫ్ఎస్ అధికారి పందేళ్లపల్లి శ్రీనివాస్ 34వ వర్ధంతి సందర్భంగా స్థానిక అన్నపూర్ణమ్మపేటలోని ఇంటి వద్ద వర్ధంతి కార్యక్రమం ఘనంగా జరిగింది. కీర్తి చక్ర శ్రీనివాస్ చిత్రపటానికి ఆయన బంధువులు, స్థానికులు పుష్పాంజలి ఘటించి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన సోదరుడు కాకినాడ జిల్లా ఫైర్ ఆఫీసర్ శ్రీహరి జగన్నాథరావు మాట్లాడారు. అటవీ సంపద సంరక్షణలో
గంధపు చెట్ల స్మగ్లర్ వీరప్పన్ చేతుల్లో వీరమరణం పొందిన కీర్తి చక్ర పందిళ్లపల్లి శ్రీనివాస్ త్యాగాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించుకొని స్మరించుకునే విధంగా రాజమండ్రి నగరంలో ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. గత ఏడాది డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ శ్రీనివాస్ బంధువులను వారి వద్దకు ప్రత్యేకంగా పిలిపించుకొని శ్రీనివాస్ విగ్రహం ఏర్పాటుకు హామీ ఇవ్వడం జరిగిందన్నారు. వైసీపీ నాయకులు బురిడి త్రిమూర్తులు మాట్లాడుతూ పందిళ్లపల్లి శ్రీనివాస్ అన్నపూర్ణమ్మపేట వాసి కావడం మా అందరికీ ఎంతో గౌరవం, గర్వకారణం అన్నారు. ఈ కార్యక్రమంలో పందిళ్లపల్లి శ్రీనివాస్ సోదరుడు సత్యనారాయణ, సోదరి రాజ్యలక్ష్మి, బావ రూప్ కుమార్, అన్నపూర్ణమ్మపేట యూత్, వివేకానంద స్పోర్ట్స్ క్లబ్ సభ్యులు రాజేష్, ఫణి, సింహాచలం, శ్రీను తదితరులు పాల్గొన్నారు. డిప్యూటీ చీఫ్ మినిస్టర్ మరియు అటవీ శాఖ మంత్రులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకంగా మమ్మల్ని అందరినీ కుటుంబాన్ని పిలిచి మీ సోదరుడే కాదు మీకు మాకందరికీ వీరుడు, అటవీ వీరుడు ఆయన స్మృత్యార్థం ఆయన విగ్రహం రాజమండ్రిలో ఏర్పాటు చేస్తామని మా కుటుంబానికి మాట ఇచ్చారు. కీర్తి చక్ర అవార్డు గ్రహీత పందిరిపల్లి శ్రీనివాసరావు గారు ఒక స్మగ్లర్ అయినటువంటి వీరప్పన్ని గడగడలాడించి అక్కడ ఆదివాసులందరికీ కూడా చైతన్యపరుస్తూ అక్కడ ఎన్నలేని అభివృద్ధి కార్యక్రమాలు అందరినీ కూడా గుళ్ళల్లో కూడా స్థిరస్థాయిగా ఉండిపోతూ విద్యను కానీ వైద్యాన్ని కానీ అన్ని విధాల సౌకర్యాలు ఆదివాసులందరికీ ఏర్పాటు చేసి రాజమండ్రి జాంపేట గాంధీబొమ్మ సెంటర్లో అయ్యప్ప పడిపూజ మహోత్సవం అత్యంత ఘనంగా నిర్వహించారు. రాజమహేంద్రవరం జాంపేట గాంధీబొమ్మ సెంటర్ శివాలయం వద్ద ముప్పన శ్రీనివాసరావు ఆధ్వర్యంలో అయ్యప్ప స్వామి పడిపూజ జరిగింది. మణికంఠ గురుస్వామి పూజా కార్యక్రమం నిర్వహించి విశేష హారతులు ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో స్టిక్కరింగ్ శివ వారి శిష్య బృందంచే భజన, భక్తి గీతాలు ఆలపించారు. ఈ కార్యక్రమానికి కాలిప సత్యనారాయణమూర్తి, జక్కంపూడి విజయలక్ష్మి, బొమ్మన జయకుమార్ కుటుంబ సభ్యులు వైవి శ్రీనివాస్, మేడపాటి షర్మిలారెడ్డి, బొంతు శ్రీహరి, రొబ్బి విజయకుమార్, రొబ్బి విజయశేఖర్, అయ్యప్ప స్వాములు గొట్టుముక్కల గౌరీప్రసాద్, ఆనెపు సురేష్, ఎం జగదీష్, కటకం విశ్వనాథ్, బిఎం శ్రీను, ఆకాశపు త్రినాథ్, కృష్ణ, కాలెపు జగదీశ స్వామి వారిని దర్శించుకున్నారు. అనంతరం అయ్యప్ప స్వాములకు, శివ స్వాములకు, భక్తులకు అల్పాహారం ఏర్పాటు చేశారు. రాజమండ్రి శ్రీ ఉమా కోటిలింగేశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక మాసం సందర్భంగా భక్తులకు అన్నదానం చేశారు. స్థానిక కోట్లింగాలపేటలో వేయించేసి ఉన్న శ్రీ ఉమా కోటిలింగేశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక మాస లక్ష బిల్వార్చన, శ్రీచక్ర సహిత భువనేశ్వరీదేవికి లక్ష కుంకుమార్చన దేవస్థానం అర్చకులు కె కృష్ణమూర్తి, కె అనంతరామ్మూర్తి నిర్వహించారు. ఆలయ ప్రదక్షిణ, గోపూజ, విఘ్నేశ్వర పూజ, మహాన్యాస మంత్ర పఠనం, శ్రీ స్వామివారికి పంచామృతాలు, గోదావరి జలాలతో మృత్యుంజయ పాశుపత ఏకాదశ రుద్రాభిషేకం, సుహాసినీలతో లలితా సహస్రాలక్ష కుంకుమార్చనను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. అనంతరం భక్తుల సహకారంతో అన్నప్రసాద వితరణ కార్యక్రమం జరిగింది. భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. స్థానికులు శ్రీహరి తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం భక్తులందరూ కూడా సహకరిస్తారు. దీనికి ప్రతి సంవత్సరం కూడా ఆరుద్ర నక్షత్రంలోన ఈ కార్యక్రమం జరుగుతుంది. నేను అర్చకుడు అయినటువంటి చిన్నబాబుని, మా అన్నయ్య గారు అటువంటి పెద్దబాబు గారు కూడా ఇద్దరు ఆరుద్రంలో కూడా ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈ పూజా కార్యక్రమం భక్తుల సహాయ సహకారంతోనే జరుగుతుందండి ప్రతి సంవత్సరం. ఇది 20వ సంవత్సరం స్వామికి మొదలుపెట్టి. రాజమండ్రి కృష్ణానగర్ వినాయకుడి గుడి వద్ద అయ్యప్ప పడిపూజ సాంప్రదాయ పద్ధతిలో జరిగింది.
రాజమహేంద్రవరం కృష్ణానగర్ వినాయకుడి గుడి వద్ద ఈ సంవత్సరం శబరిమల యాత్ర సందర్భంగా కాళీపట్టపు మణికంఠ గురుస్వామి సాయికుమార్ అయ్యప్ప స్వామి పడిపూజ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం శ్రీ సేతు మాధవన్ గురుస్వామితో మొట్టమొదటిసారిగా మాలాధారణ గావించిన గురుస్వామి సుధా సత్యకుమార్ ఆటో సత్యబాబు 18వ శబరిమల యాత్ర సందర్భంగా అయ్యప్ప పూజ జరిగింది. పిచ్చుక సత్యనారాయణ బృందంచే భజన కార్యక్రమం అనంతరం స్వాములకు అల్పాహారం అందజేశారు. ఈ కార్యక్రమానికి గురుస్వాములు, నగర ప్రముఖులు, పెద్దలు విచ్చేసి అయ్యప్ప స్వామి పడిపూజను వీక్షించారు. అధిక సంఖ్యలో స్వాములు, భక్తులు పాల్గొన్నారు. శ్రీ పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ రేపు సాయంకాలం 5:30కి లక్ష దీపోత్సవం కార్యక్రమం జరుగుతుందండి. కావున దాంట్లో స్వామి, శివస్వాములు, భవానీలు, భక్తులు ప్రతి ఒక్కరూ విచ్చేసి ఆ లక్ష దీపంలో పాల్గొని ఒక దీపాన్ని వెలిగించి ఆ పరమశివుడి అనుగ్రహానికి పాత్రలవుతారని మరీ మరీ కోరుతున్నాం. అందరూ వచ్చి తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట నియోజకవర్గం గోకవరం ధర్మవీర్ ఆధ్వర్యంలో సూర్యపేటం ట్రస్ట్ పర్యవేక్షణలో వన సమారాధన మహోత్సవం ఘనంగా జరిగింది. తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట నియోజకవర్గం గోకవరం సుప్రసిద్ధ హిందూ ధార్మిక సంస్థ ధర్మవీర్ 7వ వార్షికోత్సవం సందర్భంగా ధర్మవీర్ ఆధ్వర్యంలో సూర్యపేటం ట్రస్ట్ పర్యవేక్షణలో గోకవరం రామకృష్ణ గార్డెన్స్లో వన సమారాధన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చండీ హోమం, లలిత సహస్రనామ పారాయణ, భాగవత గ్రంథ వితరణ తదితర కార్యక్రమాలు జరిగాయి. సనాతన ధర్మము ప్రస్తుతం సమాజం అనే అంశంపై సూర్యపేటం ట్రస్ట్ ఫౌండర్ తోట సాయిబాబు చేసిన ప్రవచనం సభికులను ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో వ్యవస్థాపక అధ్యక్షులు అంగటి విజయప్రసాద్, అక్షంతల రాజా, రాష్ట్ర గౌడు కార్పొరేషన్ డైరెక్టర్ మట్టా మంగరాజు, మాజీ ఎంపీటీసీ పులవర్తి బుజ్జి, ధార్మిక కార్యకర్తలు దోసపాటి సుబ్బారావు, ఎనకోటి బాపన్న దొర తదితరులు పాల్గొన్నారు. బ్రహ్మకుమారి సంస్థ ఆధ్వర్యంలో గార్డెన్ పార్టీ కార్యక్రమం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. రాజమండ్రిలో బ్రహ్మకుమారి సంస్థ ఆధ్వర్యంలో కార్తీక వన సమారాధన మహోత్సవం సాంప్రదాయ పద్ధతిలో జరిగింది. ఈ కార్యక్రమంలో సుమారు 400 మంది భాగస్వాములయ్యారు. ముఖ్య అతిథులుగా డిఆర్ఓ సీతారామమూర్తి, మేనేజింగ్ డైరెక్టర్ సర్వారయ్య షుగర్ లిమిటెడ్ డాక్టర్ ఎస్బీవీపీ రామ్మోహన్, రూట్ కెనాల్ స్పెషలిస్ట్ డాక్టర్ రామారావు, రీజనల్ సెక్రటరీ ఎస్బీఐ డి ఆదివిష్ణు, యూనియన్ బ్యాంక్ అసిస్టెంట్ మేనేజర్ వీరేంద్ర, సాయి హాస్పిటల్ సీనియర్ డాక్టర్ వెంకటేశ్వరరావు, వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ ఎంవి లక్ష్మి, ఏఎం గ్రీన్ ఎండి రాజీవ్ కృష్ణ, పిఎఫ్ ఆఫీస్ విశ్రాంత అధికారి రమేష్ హాజరయ్యారు. ఈ సందర్భంగా బ్రహ్మకుమార్స్ ఇన్ఛార్జ్ బీకే హేమ మాట్లాడుతూ కార్తీక దీపం మన ఆత్మజ్యోతి స్వరూపం, పరమాత్మ జ్యోతి స్వరూపానికి గుర్తు అని పేర్కొన్నారు. సత్యమైన కార్తీక దీప దానం అనేది మన ఆత్మజ్యోతిని వెలిగించుకోవడం ద్వారా ఇతరుల ఆత్మజ్యోతులను కూడా వెలిగించడం, వారి జీవితాల్లో జ్ఞానం వెలుగని నింపడం అని సందేశం ఇచ్చారు. డిఆర్ఓ సీతారామమూర్తి మాట్లాడుతూ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరూ సోదరభావంతో ఆత్మీయ బంధువులుగా ధ్యాన సాధనను తమ జీవితంలో భాగం చేసుకోవాలని సూచించారు. ప్రపంచంలో మానవులను సత్యయుగానికి నడిపించేవి అనంతమైన కాంతి, శాంతి, నిశ్శబ్దం అని సమకాలీన వాస్తవ అంశాలను ఉదాహరిస్తూ సందేశాత్మక విశ్లేషణలతో, ఆటపాటలతో, ఆద్యంతం ఆనందోత్సాహాలతో వన సమారాధన కార్యక్రమం నిర్వహించారు. అంతేకాకుండా మరో అడుగు ముందుకు వేసి యువతను పక్కదో పట్టి పీడిస్తున్న మాదక ద్రవ్యాలను సమాజం నుంచి తరిమేసి బాధితులను సంస్కరించి సమాజంలో తిరిగి గౌరవస్థానం కల్పించడానికి ఏర్పాటు చేసిన
కేంద్ర సామాజిక న్యాయ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నశా విముక్త భారత్ అభియాన్ కార్యక్రమం ప్రతి ఒక్కరూ భాగస్వాములు అవుతామని ప్రతిజ్ఞ చేశారు. భావంతో దీన్ని తీసుకుంటూ ఈ కార్యక్రమం ఏదైతే వారు తలపెట్టినారో ఇదంతా సక్సెస్ఫుల్ గా జరగాలని, మరి ఇందులో మీరందరూ కూడా ఆనందంగా ఆత్మీయతతో దీనిలో పాల్పంచుకోవాలని, మనము ప్రశాంతత జ్ఞానం ఏదైతే అంటున్నామో అవన్నీ కూడా ఆచరించాలని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి. మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేయడాన్ని వ్యతిరేకిస్తూ బిల్డర్ చిన్న ఆధ్వర్యంలో మెయిన్ రోడ్లో కోటి సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు. మెడికల్ కాలేజీలను కూటమి ప్రభుత్వం ప్రైవేట్ పరం చేయడాన్ని వ్యతిరేకిస్తూ వైసీపీ యువజన విభాగం రాజమండ్రి సిటీ అధ్యక్షుడు బిల్డర్ చిన్న ఆధ్వర్యంలో మెయిన్ రోడ్లో కోటి సంతకాల సేకరణ కార్యక్రమం జరిగింది. పెద్ద మసీద్ సెంటర్ నుంచి ప్రారంభమైన సంతకాల సేకరణలో వ్యాపారులు స్వచ్ఛందంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా బిల్డర్ చిన్న, వైసీపీ జిల్లా అధికార ప్రతినిధి రొక్కం త్రినాథ్ మాట్లాడారు. మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేయడాన్ని వ్యతిరేకిస్తూ ఈ నెల 12న జరిగే నిరసన ర్యాలీలో ప్రజలంతా పాల్గొనాలని పిలుపు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు బూరా కనకలింగేశ్వరరావు, మండల ఎస్సీసెల్ నాయకుడు ఉండ్రాజవరపు సూర్య, కార్యదర్శి రొక్కం వంశీ, శ్రీను, టి విజయ్, టి శివ తదితరులు పాల్గొన్నారు. ఈ 3 పీలకి అర్థం ఇదే అని రాష్ట్ర యావత్ ప్రజానీకానికి మీ చేత మోసపోయి దగాపడ్డ ప్రజలు గుర్తించారు. ఈ రోజు నుంచి మీ పైన దండయాత్ర చేస్తున్నాం, ప్రజా ఉద్యమం చేసి మీ కళ్ళు తెరిపిస్తాం. ఆ పీపీ అనేది ఆఫ్ చేసేలాగా మరి కోటి సంతకాలు అనేది కూడా మానవత్వంగా స్వచ్ఛంగా మేము ప్రతి షాప్ దగ్గరికి వెళ్తుంటే ప్రతి ఒక్కరు ట్యాక్సీ మరే సంతకాలు పెడుతున్నారంటే దాన్ని బట్టి అర్థం చేసుకోవాలి ప్రభుత్వం కూడా. దయించి ఎవరైతే మధ్యతరగతి కుటుంబం ఉన్నారో లేనివాడు ఉన్నారో వాడు చదువుకున్నందుకు మీరు పీసీటీ కింద ఇస్తే వాళ్ళు రేపు పొద్దున మనకి డాక్టర్లు అవుతారు. అలాగే మనకి మంచి వైద్యాలు కూడా మనకి అన్ని కూడా బాగుంటాయి. మెగా చిల్డ్రన్ హెల్త్ క్యాంప్ ఏకలవ్య చిల్డ్రన్ హోమ్, జీసీఐ రాజమండ్రి ఉమెన్ అండ్ చైల్డ్ ఫ్రెండ్లీ సంయుక్తంగా హెల్త్ క్యాంపును నిర్వహించారు. రాజమండ్రి ఆవరోడ్లో ఏకలవ్య చిల్డ్రన్ హోంలో హెల్త్ క్యాంప్, మెగా చిల్డ్రన్ హెల్త్ క్యాంపు ఉమెన్ అండ్ హెల్త్ ఫ్రెండ్లీ రాజమండ్రి వాసి సహకారంతో నిర్వహించడం జరిగింది. ఈ హెల్త్ క్యాంపు ద్వారా ప్రత్యేకించి పిల్లలు ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యలపై దృష్టి సారించడం జరిగింది అని ఎండి అమీర్ పాషా వివరించారు. జనరల్ హెల్త్ చెకప్తో పాటు ఊపిరితిత్తులు పరీక్షలు, కంటి పరీక్షలు, దంత పరీక్షలు, చర్మ వ్యాధులకు సంబంధించిన వైద్య సేవలు అందించారు. ఛాంబర్ మాజీ ప్రెసిడెంట్ దొండపాటి సత్యంబాబు, పారా సంస్థ డైరెక్టర్ దామస్ పల్లితానం సింహరాయులు, జేసీఐ రాజమండ్రి ప్రెసిడెంట్ అనంత శ్రీనివాస్, లచ్చిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. రాజమండ్రి రైల్వే స్టేషన్లో కుక్కల బెడదను నివారించాలని కోరుతూ రాజమండ్రి రైల్వే స్టేషన్ అధికారులు మున్సిపల్ కమిషనర్కు వినతి పత్రం అందజేశారు. రాజమండ్రి రైల్వే స్టేషన్లో కుక్కల బెడదను నివారించాలని రాజమండ్రి రైల్వే స్టేషన్ అధికారులు మేనేజరు ఏవిఎస్ రంగనాథ్, శుంకర చంద్రమౌళి, రోహిత్ కుమార్, రైల్వే స్టేషన్ అభివృద్ధి అడ్వైజరీ బోర్డు కమిటీ సభ్యులు పివి సుబ్రహ్మణ్యం, యానాపు యేసు, ఎస్ పరశురాం, కృష్ణమాచార్యులు, ముంగండి సూర్యనారాయణ తదితరులు కోరారు. ఈ మేరకు రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ కమిషనర్ను సోమవారం వినతిపత్రం సమర్పించారు. సంబంధిత అధికారులను ఆదేశించి కుక్కల బెడదను శాశ్వతంగా నివారించే విధంగా తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. సిసిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మళ్ళీ ప్రసారం అయ్యే సిసిసి న్యూస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.